హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. మన ఛానల్ లో పెట్టే వీడియోస్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కనీసం 1 minute అయినా నా వీడియో చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కనీసం 1 minute కి మీరు చూడట్లేదు, నాకు వాచ్ టైం రావట్లేదు ఫ్రెండ్స్. సరే, ఇంకా వచ్చేసి ఏమవుతుంది అంటే పుణ్యాన్ని వాళ్ళ అమ్మ అది కూర్చొని పెట్టి కోపంతో అరుస్తూ ఉంటుంది. అరుస్తుంటే అంత లోపల తను వచ్చేసి అక్కడ ఉండే వస్తువుని విసిరేస్తుంది. తనకి అలా విసిరేసరికి తను వచ్చేసి చూసి వచ్చేసి చాలా ఫీల్ అవుతుంది. ఫీల్ అయితే తను తోసేస్తే తనకి ఇంకా తలకి దెబ్బ తగులుతుంది. ఇంకా తను నశించి తను పట్టుకుంటాడు. ఇంకా వెళ్ళి నువ్వు అన్నట్టు అంటుంటే ఇంకా అంత లోపల వచ్చేసి బాలు వచ్చేసి తను తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా తీసుకొని వెళ్ళి ఇంకా తను వచ్చేసి అలాగే బాధపడుతూ ఆడే కూర్చుంటాడు. నువ్వు ఈరోజు చాలా బాగా పుణ్యకి డిపెండ్ చేసావు. నువ్వు తనకి అంత క్లోజ్ కాకపోయినా కూడా నువ్వు చాలా ఇది చేసావు. నువ్వు తన గురించి ఆలోచిస్తున్నావు బాలు, కానీ నువ్వు తనకి సపోర్ట్ చేయాలా, మీ అమ్మకి సపోర్ట్ చేయాలా నీకు అర్థం కావట్లేదు. డైలమాలో ఉన్నావు. నీకు ప్రొటెక్ట్ చేయాలని ఉంది తన్ని, కానీ నువ్వు ప్రొటెక్ట్ చేయాలనుకోవట్లేదు. తన గురించి ఆలోచిస్తున్నావు. అందుకే నేను ఫీల్ అయ్యాను. అందుకే నేను తను సేవ్ చేయాలనుకున్నా. నాకు వదిలిగా అది బాధ్యత కదా అనేసి అంటుంటే, అవునవును నాకు చేయాలా, కానీ నేను ప్రొటెక్ట్ చేయాలనుకున్నప్పుడు ప్రొటెక్ట్ చేయలేదు. 3 years ముందు కూడా నేను హుయా ఫ్యామిలీస్ పేరు కోసం తన లైఫ్ ని అలా చేశాను. ఇప్పుడు ఏమంటే ఇలా ఉన్నాడు. ఇంక వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు దూరం అవుతుందో నాకు అర్థం కావట్లేదు అంటుంటే, ఇంక అందులోపల క్యాండీ తీసుకొని వస్తాడు. ఎందుకు రా వచ్చావంటే, క్యాండీ ఇచ్చేసి తనకి థ్యాంక్స్ చెప్దామని వచ్చాను బ్రో అనేసి అంటుంటా. సరే వచ్చి ఇచ్చేసి పోరా అంటే, నువ్వు నేను వదినతో మాట్లాడలేను అంటే, సరే నేను వెళ్ళిపోతాను, నువ్వు మాట్లాడేసి వచ్చా, ఇప్పుడు తను డిస్టర్బ్ చేయొద్దు అనేసి తను చెప్తాడు. సరే అనేసి తన క్యాండీ సరిగ్గా క్యాండీ తీసుకో, తాగుతున్నావు కదా, ఆ డ్రింక్ కన్నా ఇది కొద్దిగా తీయగా ఉంటుంది అంటే, నువ్వు ఇన్ని రోజులు నీ సంతోషాన్ని అంతా నీ బాధ అంతా దింగమింగుకున్నావు. ఇంకా నుంచి నీ బాధ నేను పంచుకుంటాను, నీకు అంత సంతోషాన్ని ఇస్తాను అన్నట్టు తను చెప్పేసి వెళ్ళిపోతాడు. తను వచ్చి చిన్నప్పటి నుంచి చాలా ఇదిగా ఉంటుంది. సో చిన్నప్పుడు తను ఎవరో కిడ్నాప్ చేసినట్టు, తను ఎక్కడో పెట్టేసినట్టు, తన మీద మెసేజ్ లేకుండా, అంటే కొద్ది కూడా జాలి కరుణ లేకుండా తన లైఫ్ అంటే ట్రాజడీగా రన్ అయి ఉంటుంది. సో అది గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అందుకని వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి వస్తుంది. ఇంకా మన హీరో వచ్చేసి పుణ్యం వచ్చేసి తను ఆలోచిస్తూ ఉంటాడు తన గురించి చెప్పింది. ఇంకా మీకు ఒక విషయం చెప్పాలి, హుయా మిన్సన్ మిస్ అయింది బాస్ అనేసి అని చెప్తుంటే తనకి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా వాళ్ళ అన్నని కూడా వాళ్ళ అమ్మ అడుగుతూ ఉంటుంది, మిస్టర్ హుయా అని, అమ్మ నేను అన్ని వెయిట్ చేపిస్తున్నాను అమ్మ, తన న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నా, తను వచ్చేసింది అంటుంటే అంతలోపల ఒకతను వచ్చేసి, మేడం ఇక్కడ తను సమాన్ చెప్తున్నారు బెస్ట్ వైపు వెళ్ళిందంట, అది ఎరిషంలో రివర్ బ్యాంక్ ఉంది అనేసి తన స్లిప్పర్ తెచ్చిస్తారు. సో తను మిస్ అయిపోయినట్టు అనుకుంటుంటే ఇంకా పుణ్యాన్ని ఏమైనా చేశాడేమో అనేసి అందరూ ఫీల్ అవుతూ ఉంటారు. సో ఎంగేజ్మెంట్ అనేది బ్రేకప్ చేశారు కదా, అందువల్ల ఇది అనేసి ఇంకా బోంజా చెప్తూ ఉంటాడు. సో మురుగన్ ఫ్యామిలీ మీద నిందేస్తూ ఉంటారు. ఇదంతా నువ్వే కదా ఇట్లా చేసావు అనేసి వాళ్ళకి కరుస్తూ ఉంటుంది. నువ్వు ఇంకా ఫ్యామిలీకి ట్రబుల్ ఎక్కువ చేస్తున్నావు, నువ్వేం చేసావు అంటే, నేనేం చేస్తాను అంటే, నువ్వే కదా అందరి ముందర చెప్పావు నేను డాడీ గ్రేవ్ దగ్గర తను ఫినిష్ చేస్తాను, తను మాయం చేస్తానంటే నేను చెప్పాను కోపంలో, అలాగా నేను చేస్తాను, నేనేం చేయలేదు అంటే ఇంకా అంత లోపల తను కొట్టడానికి వెళ్తూ ఉంటుంది. అమ్మ నేనేం చేయలేదు అనేసి అంటుంటే ఇంకా ఆల్రెడీ తను కొట్టింటుంది. ఇంకా అంత లోపల బొంజో వచ్చేసి ఆపుతాడు. నువ్వే అంతా చెప్పావు అందరి ముందర, పబ్లిక్ ముందర తను బెదిరించావు, ఇప్పుడు అందరూ విన్నారు, ఇప్పుడు మిస్ అయితే తనే నీ వల్ల అంటూ ఉంటే, నువ్వు చాలా మంది ఎనిమిది ఇలాగే చేస్తున్నావు అంటే ఇప్పుడు 5 ప్లాన్లు ఏమవుతాయో మనకి ఏమవుతాయో అనేసి ఆలోచిస్తుంటే, బ్రదర్ నేను ప్రామిస్ చేస్తున్నాను నేను నిజమనేది కనిపెడతాను అనేసి భోజా వచ్చి చెప్తూ ఉంటాడు. సో నువ్వు ఈ ఫ్యామిలీ అనుకుంటున్నావా, ఇంకా ఒకరి ఫ్యామిలీ అనుకుంటున్నావా అంటే, అమ్మకి షార్ట్ టంగ్ కానీ మంచి హృదయం, నువ్వు ఎప్పుడు తన గురించి అలా మాట్లాడిందని పట్టించుకోవద్దు అంటే, నువ్వేమన్నా నా వరల్డ్ బ్రదర్ అనుకుంటున్నావా, ఫ్యామిలీ గురించి నాకు తెలుసులేదు, నువ్వేం సలహాలు ఇవ్వలేదు, నీ హౌస్లో ఆడుకోకు, నువ్వు మీ అన్నలాగా ఆడుకోకు, నాకు టైం లేదు, తను మాట్లాడేంత టైం లేదు అంటుంటే, సరే ఆల్రెడీ ఫుడ్ రెడీ అయిపోయింది తినేసిపోరా అంటే, నువ్వు హోమా ఇది నాకు హోమ్ కాదురా నాయన, నేను ఇప్పుడు మురుగన్ ఫ్యామిలీనా నీ ఫ్యామిలీనా, నీకు ఒక అడ్వైస్ ఇస్తాను చెప్పు, నువ్వు 2 వైపులు ఉండాలనుకోదు, ఏదో ఒక వైపు ఉండు, నువ్వెవరో ముందు తెలుసుకో అనేసి అంటుంటే, నా సంగతి సరే, నీ సంగతి ఏంటి అనేసి తను అడుగుతాడు. నా సంగతి ఏంటో ఒకట్లే గాని, నేను ఈ ఫ్యామిలీ కాదు, మురుగన్ ఫ్యామిలీ కాదు, ఇది నా హోము కాదు, పోరా అనేది అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా తన సంగతి నేను చూశాను,
అసలు లీని తీసుకొని వచ్చాడు కదా బట్లర్ని, తను చంపేద్దాము అనుకుంటున్నాను. అసలు తీసుకొని వచ్చినాడు కదా, తన సంగతి ఏంటి, తన సంగతి నేను చూసుకుంటాను, నువ్వు ఫీల్ అవ్వద్దు అని చెప్పేసి అంటుంటారు. ఇంకా తను వచ్చేసి చూసి వచ్చేసి కొన్ని కలిసేసి వచ్చి ఇంటికి తన రూమ్కి వస్తాడు. తన రూమ్కి వస్తే తను వచ్చేసి హుయా వచ్చేసి మిస్ హుయా ఆ రోజు ఎంగేజ్మెంట్కి చేసుకుంటుంది కదా, దాని మీద డ్రెస్ మీద అంతా బ్లడ్ షైన్స్ ఉంటాయి. సో నా డ్రెస్ బాగా గుర్తుపట్టినట్టున్నావే, సో ఈ డిజైన్ బాగా చేశారు కదా, సో ఇప్పుడు బ్లడ్ కనిపిస్తుంది, నువ్వు కానీ ఎక్కువ మాట్లాడినావు, నా గురించి ఎక్స్పోజ్ చేస్తాను అని చెప్పి అనుకో, రేపు తన బాడీ కనిపిస్తుంది, నువ్వే చంపేసినట్టు అందరూ అనుకుంటారు. అర్థమవుతుందా నీకు? సో నా దారిలోకి నువ్వు రావద్దు, నీ బిజినెస్ నువ్వు చూసుకో, నా బిజినెస్ నేను చేసుకుంటాను అంటే, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు ఇలా అంతా చేస్తున్నావు నువ్వు అంటే, నువ్వే నీ హ్యాండ్స్ లో బటన్ పెట్టుకొని నేను ఏం చెప్తా అది వింటాను నువ్వు అనుకుంటున్నావేమో. తను వదిలేసే ముందు ఆ తర్వాత నేను తనని వదిలేస్తా, తను ఒక్క ఓడు కూడా చెప్పడు, నేను చూసుకుంటాను అంటుంటే బట్లర్ లీనా, సో నువ్వు తను చంపేస్తావా అంటే, చంపేస్తా, నేను నా కోసం ఎన్నైనా చేస్తాను, పోయా నిమిషాన్ని కూడా చంపేస్తాను, తను చనిపోవాలి ఇప్పుడు అనేసి అంటుంటే, సో ఇంకా ఎందుకు ఇలా తయారైనావి అన్నట్టు తను చెప్తుంటాను, నువ్వు ఎప్పుడు ఆలోచించలేదా, నువ్వు బట్టలకి చంపేస్తే అయినా నాకు తెలియదు, ఎవరు తెలియదు అని ఇప్పుడే పోయేసి వాళ్ళని చెప్తా అంటే, పోయి చెప్పు, సో నేనే రిన్సూస్ అని చెప్పు, నేనే డ్రెస్ ఇలా చేశానని చెప్పు, ఇంకా రేపు నైట్ వచ్చేసి తను ఎలా వస్తుందో బెడ్, అది కూడా నీ బెడ్ మీద నీ రూమ్ లో ఉంటుంది, అప్పుడు నువ్వు ఏం చెప్పినా వాళ్ళు వినరు. సో ఆ ఫ్యామిలీ బిలీవ్ చేయదు, ఆఖరికి నువ్వు వాళ్ళ కూతురిని చంపేశావంటే వాళ్ళు నమ్ముతుంది. సో నా మీద చెప్తే వాళ్ళు ఎవరు నమ్మరు, సరేనా, నన్ను ఎవరు నమ్మరు, అనుమానించరు, నువ్వు పోయి చెప్పు ఏం జరుగుతుందో నేను చూస్తాను అనేసి తను బెదిరిస్తూ ఉంటుంది. అంటే తన మాట ఎవరు నమ్మరు అనేసి తనకు అర్థం అవుతుంది. ఇంకా తనకి ఏం చేయాలో అర్థం కాదు. సో చెప్పేది విను, నువ్వు నా లైఫ్ లో ఇంటర్ అవ్వద్దు, నేను ఏం చేస్తున్నాను అనేది నా పర్సనల్, సరేనా, నీకు చేతకాని పనులు చెప్పదు నా దగ్గరికి, నువ్వు అలాంటివి ఎప్పుడు పుణ్య, నేను చెప్తున్నాను విను, నువ్వు నా దారి నుంచి పక్కకు తీసుకో, ఇంకా ఇక్కడే ఉంటే నేను ఫైట్ చేయలేను అనుకుంటున్నావు అనేసి తను చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకా శిశు, నువ్వు ఇలా చేస్తావని అసలు అనుకోలేదు, అసలు ఒక నిజమన్నా ఉందా, నువ్వు నాకు ఏదైనా చెప్పిన దాంట్లో ఒక నిజమన్నా ఉందా అనేసి తను అడుగుతూ ఉంటాడు. ఇంకా తనకి ఏం చెప్పాలో అర్థం కాదు, తను సైలెంట్ గా ఉంటుంది. తను అలాగే సైలెంట్ అయిపోయి తను చాలా బాధపడుతూ ఉంటాడు, చాలా ఏడుస్తాడు. పాపం నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా ఈ రెసిడెన్సీ నుంచేసి భోజనకు వాళ్ళ నాన్న కాల్ చేస్తారు, ఏమైంది అప్లికేషన్ సంబంధించిందంటే, నాన్న వాళ్ళ పూర్ పీపుల్ కోసం చాలా చేస్తున్నారు నాన్న అంటే, నువ్వు సన్నే మర్చిపోయినావా, నువ్వేమనుకుంటున్నావు, పుణ్యం అనుకుంటున్నావా, మన మురుగన్ ఫ్యామిలీ గురించి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను, నువ్వేమనుకుంటున్నావు అంటే, ఇది ఫ్యామిలీ మ్యాటర్స్, పొలిటికల్ మ్యాటర్స్, అంతేగాని ఇలా చేయొద్దు నాన్న అంటే, నువ్వు పుణ్యం అనేది 2 ఫ్యామిలీస్ అనుకుంటున్నావా, క్లోజ్ అనుకుంటున్నావా, నేను అక్కడ పంపించింది ఎందుకు, ఇప్పటికీ మనల్ని చెన్ను సపోర్ట్ చేస్తున్నాడు, ఇప్పుడుగా నువ్వు మిస్అండర్స్టాండింగ్ చేయదు, సీరియస్ గా చెప్తున్నాను, చెన్ నిన్ను రేస్ చేశాడు, నువ్వు తనకి బాగా సపోర్ట్ చేయాలా, నేను చెప్పింది నువ్వు చేయనేసి తను వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి పెట్టేస్తాడు. ఇంకా తను దగ్గరికి వెళ్తుంది. ఇంకా కొన్ని రోజులు ఆ వెకేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడికి ఆ నాని వస్తుంది, ఆ నాని హుయా వస్తాడు, హుయాని చంపేస్తే మన ప్లాన్ అయిపోతుంది. సో తన వల్ల నేను చాలా ఫీల్ అయ్యాను, ఇది మంచి అవకాశము, అన్నీ రెడీగా పెట్టుకోండి అనేసి తను చెప్తారు. ఇంకా సరే అనేసి ఇంకా అందరు కూర్చొని తింటూ ఉంటారు. పుణ్య వాళ్ళ అమ్మ వాళ్ళక్క చూస్తూ కూర్చొని తింటూ ఉంటే తన ఫుడ్ గురించి ఏదో మాట్లాడుతూ ఉంటుంది. కొంతమందికి సిక్కే లేదు, ఇక్కడ కూర్చొని తింటూ ఉంటారు అనేసి మాట్లాడుతుంటే అంత లోపల ఫోన్ వస్తుంది. రెసిడెన్స్ నుంచి కాల్ చేస్తున్నాను అనేసి కాల్ చేసి హుయా వచ్చేసి 5 ప్లాన్స్ పంపించడంట అని చెప్పేసి రియాక్ట్ అవుతూ ఉంటారు. ఇంకా ఫోన్ వస్తే హోయా ఫ్యామిలీ చెప్పారు, ఇంకా ప్లాన్స్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయాలంటే ఏంటి అంటే ఏమవుతుంది అనేసి వాళ్ళ అమ్మ అడుగుతుంటుంది. అదే హుయా గర్ల్ ఫైన్ గా ఉంది కదా, వాళ్ళు ఎందుకు చెయ్యరు, మళ్ళీ ఏంటి హుయా ఫ్యామిలీ మళ్ళీ ఏదైనా చేస్తుందంటే, ఏమో వాళ్ళ ట్రాన్సాక్షన్ అన్రీజన్ గా ఉందంట, ప్లాన్స్ సప్లయర్షిప్ అనేది ఏం చేయలేకపోతుందంటే, సప్లయర్షిప్ రావట్లేదంట, ఎవరు కొంతమంది ఆపుతున్నారంట అంటే, ఏమవుతుంది ఎగ్జాక్ట్లీగా ఈ 5 ప్లాన్ లేకపోతే మనం అప్లికేషన్ అనేది ఎలా ఓపెన్ చేస్తాము, ఎలా ఓపెన్ చేయాలి అనేసి అర్థం కాకుండా ఉంది అనేసి ఇంకా తను చెప్తుంటే ఇంకా వాళ్ళ అమ్మ అలాగే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా సూసకి దీని మీద
డౌట్ వస్తుంది పుణ్యం మీద. సో ఇదంతా నువ్వేనా చేసింది, నీకు ప్లాన్స్ గురించి చాలా ట్రై చేసావు కదా, నువ్వేంటి వరి అవ్వకుండా చాలా సైలెంట్గా ఉన్నావు అనేసి సూసు అడుగుతూ ఉంటుంది. సూసు అడుగుతుంటే అవిగేషన్ స్కూల్ కెనాట్ ఓపెన్ అనేది నాది కాదు, నాకు ఎందుకు వరి అవుతుంది అంటే నువ్వు చేయాలి, నువ్వే అదంతా చేసుకుంది అంటే ఏ తప్పు జరిగినా అది నా మీదేనా అంటే అన్నట్టు తను మాట్లాడుతూ ఉంటాడు. తను సైలెంట్ గా ఉంటుంది. ఇలా ఫ్యామిలీ వర్క్ మేము చాలా సంవత్సరాల నుంచి చేశారు, ఇప్పటి నుంచి ఇప్పుడు చూసేసారు అంటే మీకు కావాలంటే చేసుకొని లేకపోతే లేదు, నేనేదో మీరు చెప్పినారని పెళ్లి చేసుకుంటున్నాను, ఇక నా ఇష్టం ఏమిలో తొక్కలో అనేసి వెళ్ళిపోతుంటే ఈ ప్లాన్ అంతా నువ్వే కదా చేసింది అనేసి చెప్తూ ఉంటే సో నీకేం కావాలి అనేసి అంటే నువ్వు బ్రదర్ గురించి ఆలోచిస్తున్నాను, నాకు ఆ 5 ప్లాన్స్ కావాలంటే నువ్వు చాలాసార్లు చెప్పావు కదా బెటర్లీ లైఫ్ అనేది నా మనసులో ఉంటే నేను చెప్పినట్టు వింటాను అనేసి. సో ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు, ఇప్పుడు చెప్పు ఏం చేస్తావు, నీకన్నా నేనేం చేయలేను అనుకుంటున్నావా, నీకు అర్థం కావట్లేదు నేనేంటో, నువ్వు ఒక ముందు అడిగేస్తే నేను ఇంకా ముందు అడిగేస్తాను, నువ్వు అనుకుంటున్నావు మీన్స్ అనే లైఫ్ లో ఉందనేసి నువ్వు ఒకటే కంట్రోల్ చేయాలని నువ్వు అనుకుంటున్నావా, నేను తప్పుగా అనుకుంటున్నానా, అంత సీన్ లేదమ్మా నీకు, చూస్తూ నేను ఏం చేస్తాను అనేసి తను బెదిరిస్తూ ఉంటాడు. సరేలే కానీ ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు, ఇప్పుడు చెప్తున్నాను తను క్రూషియల్ మూమెంట్ లో ఉంది, నేను ఎవరిని నమ్మట్లేదు, నువ్వు ఇంత స్టూపిడ్ థింగ్ చేస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే నేనేదో అనుకున్నాను కానీ నువ్వు నాకన్నా బాగానే ఉన్నావు, అయినా ఇదంతా నా డిపెండ్ మ్యారేజ్ మీద కాదు, ప్రియామ్ విన్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, నాకు ఏం చేయాలో అర్థం కాదు, ఆ 5 ప్లాన్స్ గురించి నన్ను అడగద్దు, నేనేమి చేయలేను సరేనా, అర్థమవుతుందా నీకు అని తను చెప్తూ ఉంటాడు. సో ఇంక తను చెప్పేసి వెళ్ళిపోతాడు. తనకి ఏం చేయాలో అర్థం కాదు. సరే అనేసి ఆ ఎయిర్పోర్ట్ లో వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు. సో అంటే ఆ షిప్ బిల్డ్ చేసుకునేది ప్లాన్స్ గురించి నువ్వే కదా చెప్పింది, నేను ఇలా చేస్తాను ఇప్పుడు నీకు అప్పగిస్తున్నాను, అయినా మీ అన్నంటే నీకు చాలా ఇష్టం కదా అనేసి అంటుంటే దాని లోపల మన హీరోయిన్ చూసి వస్తుంది. నీకేం సంబంధం లేదన్నా అంటే ఇస్పాన్ నువ్వు చాలా క్రేజీగా ఉన్నట్టున్నావు అంటే ఇప్పుడు నేను మీ అన్నకి హెల్ప్ చేయాలి, తను బాధపడితే నేను చూడలేను అంటే అవునా సరే చాలా సిన్సియర్గా టచింగ్ గా ఉంది చెప్పే మాటలు అనేసి అంటూ ఉంటారు. నీకు ఆ 5 ప్లాన్స్ అంత అవసరమా అంటే సరే నువ్వేం చేస్తావంటే మోకాల మీద నిలబడి నన్ను అడుక్కో, అప్పుడు కావాలంటే నేను ఆలోచిస్తాను అనేసి తను చెప్తాడు. ఇంకా తనకేం చేయాలనేది అర్థం కాదు. సరే అనేసి తన మోకాల మీద నిలబడుకొని అడుక్కోవాలనేసి అనుకుంటూ ఉంటుంది. సో తనకి చాలా కోపము బాధ వస్తుంది. ఇంకా తన గురించి ఫీల్ అయ్యేసి లేచి నిజంగా మా అన్న అంటే నీకు అంత ఇష్టమా అంటే నాకు అవసరము, నేను కావాలంటే ఇలా అడుగుతాను, అందరి ముందు తలదించుకుంటాను, నా గురించి నీకు తెలుసు, ఆ విదేశీ స్కూల్ అనేది నాకు ఇంపార్టెంట్, ఒక్క పర్సన్కి కాదు ఫ్యామిలీకి ఇంపార్టెంట్, నేను ఖచ్చితంగా మీ అన్నకి హెల్ప్ చేస్తాను అనేసి తను చెప్తూ ఉంటుంది. నువ్వు నిజంగానే నన్ను బెదిరించినప్పుడు ఇదంతా ఏమైంది, ఇప్పుడు అడుగుతున్నావు నువ్వు అంటే నిజంగా నేను చాలా ఇదిగా ఉన్నావు, నీకు అంత నీడెడ్ అంత అవసరమా అంటుంటే అవును నాకు ఆ 5 ప్లాన్స్ చాలా ఇంపార్టెంట్ ఏరోప్లేన్స్ అంటే, సో నువ్వు దీనికోసం నువ్వు చచ్చిపోయినట్టు కూడా చేసావు, చనిపోయినట్టు సృష్టించావు, మళ్ళీ బ్రతికొచ్చి ఇదంతా చేస్తున్నావు నువ్వు అనేసి తను చెప్తూ ఉంటాడు. ఇంకా తనకి కోపం వస్తుంది, తను ఏం చేయాలి, తను అంత ఇష్టపడిన అమ్మాయి ఇలా చేస్తుంది అనేసరికి సరేలే నీకు అంత ఇంపార్టెంటా సరే నువ్వు ఇప్పుడు చెప్తున్నావు కదా, నువ్వు అబద్ధాలతోనే చెప్పావు, నువ్వు అబద్ధాలతోనే అమ్ముతున్నావు, అందరినీ పోలీస్ చేస్తున్నావు, నీకు అవసరం అనేసి చెప్పేసి వెళ్ళిపోతుంటే నేను నీకు గుడ్ బై చెప్పు కూడా 3 years ముందు ఎందుకు వెళ్ళాను నీకు అవసరం లేదా అంటే అన్న హ్యూమన్ బీయింగ్స్ అని నేను ఎందుకు చంపాను అనేది నీకు అవసరం లేదా అంటే నిజంగా నువ్వు కానీ ప్లాన్స్ అనేది నీకు ఇచ్చావు అనుకో నేను నీకు చెప్తా 3 సంవత్సరాల కింద ఎగ్జాక్ట్లీ ఏమైందో అనేసి అని చెప్తాడు. సో వెళ్ళిపో ముందుకు నుంచి వెళ్ళిపో అనేసి తను చెప్పేసి వెళ్ళిపోతాడు. సో తను సరే అనేసి తను వెళ్ళిపోతూ ఉంటే ఇంకా ఆ ఏరోప్లేన్స్ తను రిలీజ్ చేస్తాడు. నీకు 3 years ముందు ఏం జరిగింది అంత ఇంపార్టెంట్ అదా అన్నట్టు తను ఫీల్ అవుతుంటుంది.
ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు, ఎందుకు ఇలా చేసావు, నువ్వు మీ అన్న కోసం కదా అది గిఫ్ట్ గా తీసుకుంది, ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేసావు అనేసి వాళ్ళ ఫ్రెండ్ అడుగుతాడు. ఇంకా తను వచ్చేసి సైలెంట్ గా ఉండిపోతాడు. తను అలా బెట్ చేసుకోవడం చూసి నేను రిపీట్ అయ్యాను, తను అపాలైజ్ చెప్పింది. సో తన విన్నర్ వచ్చేసి ఇంకా ఎవరో డిసైడ్ అవ్వరో, తన నేనా విన్నర్ అంటే, సో నిజంగా తను బెట్ చేయడానికి తను ఒప్పుకుంది, తను హ్యాపీగా లేదారా అంటే తను హ్యాపీగా ఫీల్ అవ్వడు, ఎందుకంటే అది వాళ్ళ అన్న కోసం అనేసి. ఇంకా సరే అనేసి తను వచ్చేసి ఆ వెకేషన్ స్కూల్ ప్లాన్స్ అనేది అయిపోయింది. ఇంకా అక్కడికి నానే వస్తుంది. సో వాళ్ళిద్దరూ వస్తారు. వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ వెకేషన్ స్కూల్ ఓపెన్ చేసిన దాంట్లో ఓపెన్ అవుతుంది. అందులో మనం తను చంపేసేయాలా అంటే, అవునవును పూజా ఫ్యామిలీ తప్ప ఇంకెవరి ఫ్యామిలీ జోలికి వెళ్ళకూడదు, మనం వేరే జోలికి వెళ్తే అది ఫెయిల్ అయ్యే ప్రాబ్లం ఉంది, కాబట్టి మనం ముందు హుయా సంగతి నాని సంగతి చూడాలి, ప్లాన్ రిపేర్ గా ఉండండి అనేసి చెప్పి ప్లాన్ చేసుకుంటుంటారు వాళ్ళు కలుస్తూ. అంతలోపల ఎపిసోడ్ చెప్తుంటాను. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.